కొట్టాలేమన్నా షోకా నేను ఎందుకు ఇప్పుడు ఏం చేసినా నువ్వు చెప్పాలా దేవి చెప్పుకో తెలుసుకో తీసుకొని కొట్టాలి కోసం కిందికి కొడితే బతుకుతుందా నాకేమవసరం లేదా నువ్వు నా నువ్వు అట్లా పలిగిందక్క నేను అట్లా పలిగిందంటే కనిపించవా కళ్ళు లేవా అది ఎట్లా అంటే అట్లా తీసిరేసరైంది ఇప్పుడు నేను గట్టి కొట్టినా నువ్వు సోనం మీద ఇట్లా చేయమని ఎవరైనా చెప్తురా నీకు Queima, queima ou não queima? Queima ou não queima? Queima ou não queima? And don't forget to subscribe my channel. వెల్కమ్ బ్యాక్ టు సోనం టాకీస్. చేసినంత చేసి చూడు ఎట్లా కూర్చున్నావు. కావాలని చేసిన మళ్ళీ ఎందుకు చేసినావు? ఎందుకు చేసిన అంటే మరి ఎందుకు గెలికినావు? అంత పెద్ద పని చేసి మళ్ళీ ఎంత మంచిగా కూర్చో మళ్ళీ దాంతోనే ఆడుతున్నావు నువ్వు. కొట్టాలేమన్నా షోకా నేను ఎందుకు ఇప్పుడు ఏం చేసినా నువ్వు చెప్పాలా దేవి చెప్పుకో చెప్పుకోయింది చెప్తే నీ పెళ్ళి అవుతుంది నా పెళ్ళి అవుతుంది. నువ్వు నేనేం చేసినా నేను కొట్టినా నువ్వు కొట్టినావా? నేను ఎందుకు కొట్టినా ఫస్ట్ నువ్వు నువ్వు ఎందుకు కొట్టినావు? నాకేమవసరం? ఇగో ఏమైంది తెలుసా? చెప్పు నువ్వు ఏం చేసినావు నీ పని తిప్పుతా చెప్పు. నేను ఎవరు ఏమన్నా ఇటు చెప్పు అన్న. అది చూపించుకోలేదు. నేను మళ్ళీ కొట్టిన టీవీ నువ్వు మళ్ళీ కొట్టిన నువ్వు నీ వల్ల చూడండి నేను ఇట్లా నిల్చున్నా నన్ను కొడుతుంటే నేను కిందికి వంగంగానే ఇది తీసుకొని ఇస్త్రీ కొట్టిండు నాకు. అది నాకు తాకకుండా పోయి టీవీకి తాకింది. అన్నీ ఇట్లనే చేస్తావు పనులన్నీ. అరే నేను కావాలని చేసిన ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం చెప్పు దేవి వచ్చి తిట్టే చెప్పేరా మళ్ళీ ఇంకెంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇదంతా మేము ప్రాంక్ చేస్తున్నాం అనమాట దేవి మీద. టీవీ వాళ్ళ కొట్టేసిండు బబ్బు నన్ను కొట్టుకుంటా అని. యాక్చువల్లీ టీవీ వాళ్ళ కొట్టేస్తా అని చెప్పేసి ప్రాంక్ తీసేసాం అనమాట దేవక్క మీద. సో ఫుల్ టైం అవుతుంది దేవక్క ఆడుకుంటే ఫుల్ టైం పాస్ అవుతుంది. మనల్ని పొట్టు తిడుతుంది. మొత్తం నేనేం చేస్తా అంటే నువ్వు నా మీద ఎత్తి నేను నీ మీద వాళ్ళ కొట్టినావు అంటే లేని వాళ్ళ కొట్టినా అది అని చెప్పుకోవచ్చు. ఏం చేసామంటే టీవీ పని చేయకుండా మనం ఏం చేసేయాలంటే రిమోట్లో సెల్ చేసేద్దాం. టోకెన్ స్క్రీన్ పెట్టామన్నమాట. తీసేసాం ఆల్రెడీ తీసేసామన్నమాట పెట్టేసిన. సో ఇదన్నమాట ఆడబెట్టేద్దాం. నన్ను కొడుతుంటే వలిగింది. నేను ఆడున్నా ఒట్టిగానే తిడుతుండు అని అంట. అర్థమైపోతుంది. 3, 2, 1 ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. మరి ఫోన్ పెట్టేయాలా? దాషెట్ నువ్వు నాకు రాదు. సో కెమెరా అయితే అక్కడ పెట్టేసాడనమాట. ఆన్ చేయమంటే కథలు పడుతుంది. సో ఫైనల్లీ మనమైతే దీనితో వాళ్ళకొస్తున్నాము. ఏదైతే బొంగురం ఉందో ఈ బొంగురం షో చేస్తుంది ఇప్పుడు. బొంగురం వచ్చి నాకండి. సో ఇప్పుడు మనం ఇద్దరం అరవాలా? చూడ దానికి సిబ్బలు ఉంటాయి. ఇది ఉంటుంది గట్టిగా. ఇగో ఇవి పట్ట తాకుతుంది. అది తాకుతుంది. ఇట్లా కొట్లాడుకుంటుంటేనే ఫుల్ టైం ఫుల్ టార్చర్ రా. కొట్లాడుకుంటే అలుగుతుంది అనమాట. సో ఇట్లనే
నీ వల్లనే వలిగింది మళ్ళీ నా వల్ల ఏమరిగింది? నా వల్ల ఏం పలిగింది? మరి నా వల్ల వలిగిందా? మరి ఎందుకు కొట్టిను? ఓడి కొట్టిండు. దాన్ని తీసుకుని ఎవడు కొట్టిను? నువ్వు కొట్టుకున్నావు. చెప్పు అడుగుతుంది. నీ చెప్ప అడుగుతాను. ఏంది నాకు రూపాయకు ఏందో రూపాయలు దేవి పిలుస్తావు? ఏంది పిలిచేది? దేవి నువ్వు పిలువకు అసలు పిలుచుకో. పెద్ద ఘనకార్యం చేసిండు అయ్యా. నేనే నువ్వే వేసినావు. అడగడు అలా కొట్టిండు. ఎవరు కొట్టిండు? ఎంత కొట్టిండు? దాంతో నాకు అవసరం అక్కేమైనా వలగొడని చెప్పు వాళ్ళ కొడతా. ఎవరు వాళ్ళు నేను వలగొడతా అక్క. ఈమె వలగొడతా. నన్ను ఒట్టిగానే కొడుతుంది. అన్నీ దేవుని చెప్పు. నమ్ముతుంది నీ మాటనే అంటుంది. నేను ఎందుకు చేస్తా? ఆమె కొట్టుకుందాక నన్ను ఆమె ఎవరి చేతులుంది? ఎవరి చేతులు? ఆమె నీ దగ్గర దేవిగో ఏమైంది తెలుసా? ఇద్దరం కొట్లాడుదాం దేవి కొట్లాడుతుంటే అది తీసుకుని నన్ను కొట్టడానికి వచ్చిండు. కొట్టడానికి వస్తే ఇగో కరెక్ట్ గా కొట్టి పడేసిండు టీవీకి. ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారా మీరుగా? ఏంటది? టీవీ 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 చెల్లి కింద పోయారు. ఏమైనా చిన్న పిల్లలా మీరు? టీవీ ఇంత చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కొడతారు టీవీ. మీరు ఇంత పెద్ద ఉన్న టీవీ ఎట్లా వాళ్ళు కొడుతున్నారు? ఇగో ఇది తీసుకొని ఇస్త్రీ కొట్టు. ఏంటి ఇగో దేవి ఇప్పుడు అది మొత్తము అదైంది. దానికి హోల్ పడ్డది అక్కడ. అంత పెద్ద టీవీ అట్లా మీరు చెప్పు. ఎవరు వాళ్ళు కొట్టిరు? మరి నువ్వు దేవి ఎవరి చేతిలో నేను అంత గట్టి దీన్ని తీసుకొని కొడతాను. టీవీ చూసుకుంటా. టీవీ చూసుకుంటా. ప్రామిస్ నేను టీవీ చూసుకుంటా. ఇదేంది? జుట్టు ఏంది? జుట్టు ఉంది నీ పైన కొట్లాడిండ్రా? ఇదేంది? అరే కొట్టిలాక నేను కొడతాను. అది ఎప్పటికీ ఫైటింగ్ 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 ఉంటారు. నువ్వు కొట్టలే. 5 నిమిషాలు కూడా మంచిగా ఉండరు. మంచిగా దాన్ని తీసుకొని నన్ను కొట్టడానికి కోసం కిందికి పోగానే టీవీ కొడతాను. బతుందా? అంటే ఇప్పుడు ఆమె కొట్టింది కనిపి ఆమె వస్తువులు ఏవి దాంతో కొట్టింది మరి చెప్పిన దీంతో కొట్టింది. నేనేం వస్తువులను ఖరాబ్ చేయలేదు. టీవీ సంగతి ఏం చెప్పిన? ఇగో ఈయననే. నేనా? నాకేమవసరం లేదు. నువ్వు ఎవడు గుంజుకుండు? ఆయననే. చూడు చూస్తావా? చూడు అంటే నాకేం అవసరం లేదు అంటే నేను మా ఎందుకు చూస్తాను మీ ఎందుకు చూస్తాను అంటే ఆయన వచ్చి నేను ఇది చేసుకొని ఇక్కడ కూర్చున్నా. చాలే ఆపు. టీవీ చూసుకుంటా. ఓవర్ యాక్షన్. అరే ఫస్ట్ ఇలా పెట్టు. ఇంకేం బల కొడతాం? నుంచి మొత్తం డిస్ప్లే పోయింది. పట్టుకుంటే ఒకరి నాడు ఉన్నా అని ఇట్లా ఇస్త్రీ కొట్టిండు. అట్లనే చేసావా బాబు? అట్లా కొడుతూ అట్లా పలిగిందంటే కనిపించవా? కళ్ళు లేవా? అది తీసుకొని అన్ని కుట్టిందండి మరి కొడతా. నన్ను ఊరికి ఒక 10 నిమిషాలు ఒక అరగంట కూడా ప్రశాంతంగా ఉండలేరా మీరు? ఆయన చెప్పు. ఎందుకు రెచ్చగొట్టాలని ఊరికే? ఎవరు ముట్టుకుంటూ ఎవరిని ముట్టుకుంటూ చెంపల మీద కొడుతుంది. చెంపల మీద కొడుతున్నాను. నువ్వు కొట్టలే. నువ్వు ఎందుకు కొట్టలే? అరే జుట్టు విక్తుంది మరి అక్కడ జుట్టు విక్తు కోపం వస్తా చెప్తాను. సోను జుట్టు జోలికి ఎందుకు పోతావు? సోను ఎందుకు కొడతావు? బుర్ర ఖరాబ్ అయిపోయేటట్టుంది. అక్క ఆమె ఫస్ట్ ఆమె ఇంత చిన్న చిన్న పిల్లలు అంటే ఏమన్నా అనుకోవచ్చు. కొట్టో ఎత్తుకోమో పెద్ద పెద్ద అయ్యారు. మళ్ళా ఇంకోసారి అది మీరు చిన్న చిన్న పిల్లలా చెప్పు. చిన్న పిల్లనా? ఆమె అక్కడ పెద్దదే కదా. చిన్న పిల్లనా ఆమె? పెద్దదానివే కదా నువ్వు. అయితే పెద్ద అంటే ఎంత పెద్ద నీకన్నా? ఎంత పెద్ద అయితే నీకు తెలివి లేదా? నాకన్నా ఎక్కువ తెలివి ఉండాలి కదా నీకు. ఒక 9 months అయినా ఆయనకన్నా పెద్దనే కదా. ఒక కొట్టింది ఆయన, నేను కాదు. అర్థమైందా? సో నువ్వు ఇప్పుడు ఇంట్లో ఆయన కొట్టిందా? నేను కొట్టినా? పొద్దున నెత్తికి తాకుతుంది మళ్ళా. అయితే నాకు తాకి రక్తం రా. నాకు ఏమైనా కానీ టీవీకి కావద్దు. అంత కోపం వచ్చేట
ఏంటంటే నేను మాట్లాడినావు మళ్ళా ఆయన ఎందుకు నాకేమన్నా అవసరం నువ్వు ఎంత కోపం తెప్పిస్తున్నావు? నేను మాట్లాడి చెప్తున్నా టీవీ పోయింది కదా చేపిస్తామాక ఏం అవసరం లేదు. చేపిస్తామా కదా అర్థమైందా? చేపిస్తామా కాదు, సరే చెప్పి సరే చెప్పి చేపించినా ఎవరి బదనాం లేకుండా ఆమె నన్నే పడ్డాను చెప్పి సరే నిన్నే వాళ్ళ కొట్టినది ఒక నా పైన వేయాలని చూస్తున్నావు కదా నువ్వు? నేనేం చేస్తాను నేనే ఒప్పుకుంటా నేనే వాళ్ళ కొట్టినా అమ్మ ఎవరు ఆమె ఏం వాళ్ళ చెయ్యండి ఆమె ఇట్లా వచ్చి జస్ట్ నించుంది నేనే అన్ని అది ఏమంటారు నేనే తీసుకుని కొట్టినా మీ అన్ని పిచ్చి పిచ్చి చిన్న పిల్లల గొడవలు టామ్ అండ్ జెర్రీ ఉంటే వాటికి పిల్లలు ఉంటాయి కదా ఆ పిల్లల కంటే ఇంకా ఇంకా ఘోరమైన గొడవలు మీకు అది పొద్దున ఆమె బైక్ ఎట్లా నడపాలా మన్ని కాల్చుకొని చేస్తున్నాక మరి నాకు కోపం రాదా? కంట్రోల్ చేసుకోవాలి అంత కోపం ఎందుకు చిన్నదానికి వస్తువుల మీద మనుషుల మీద కోపం ఎందుకు మరి నా మీద ఒప్పుతుంది అప్పటి నుంచి నువ్వు రాను రాను ఇట్లా ఎందుకు అయిపోతున్నావు బాబు ఆమె ఎందుకు అట్లా అవుతుంది ఎందుకని రెచ్చవుతుంది ఆమె ఎందుకంటే నా ఫోన్ ఏంటి ఏం కాదు యాక్టింగ్ దొంగ యాక్టింగ్ అన్నీ నువ్వు ఆమెను కొట్టు నువ్వు వస్తువులు కొట్టు ఓవరాక్షన్ చేస్తున్నావు అర్థమైందా? అది ఎట్లా అంటే అట్లా ఇసిరేసరైంది ఇప్పుడు నీ ఇంత గట్టి కొట్టినా నువ్వు? ఇసురు కొడుతున్నావు ఆమెకు అసలే హెల్త్ బాగాలేదు నిన్న బండి మీద స్కిడ్ అయ్యింది అంటే ఇష్టం skid వచ్చినట్టు అయ్యావు? కొడుతున్నావు ఎందుకు ఎందుకు స్కిడ్ అయ్యావు? ఏదంటే అది ఎందుకు ఇసిరేస్తున్నావు నువ్వు నేను ఎందుకు ఇష్టం ఆమె ఇష్టం ఎప్పుడు మీద అమ్మా నువ్వు అంటే ఆమె సైడ్ ఇసిరేసింది అర్థమైందా కొంచెం సెన్స్ తో ఇసిరేసింది ఆమె కావాలని ఇసిరేయలే అర్థమైందా ఆ వాటర్ ఉన్న బాటిల్ తీసుకొని కాలు మీద సపకమని ఎత్తేస్తే ఏం కాదు ఆ కాలు చూడు ఎట్లా అయింది టీవీ అంటే వస్తువు పోయింది పోని నువ్వు ఆమె కాలు మీద మళ్ళీ ఎందుకు కొడుతున్నావు నువ్వు సరే అమ్మా టీవీ చేపిస్తా తెప్పిస్తున్నా టీవీ కాదు ఇప్పుడు ఆమె కాలికి దెబ్బ తిప్పిస్తున్నావా? తాకింది, ఆమెకి నొప్పి అయింది ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు తిప్పిస్తున్నావా? సరే, పట్టి కట్టిస్తా. నొప్పి పట్టి తగ్గియగలుగుతావు కట్టిస్తా. పట్టి కట్టిపిస్తావు ఓకే పట్టి. నువ్వు డామేజ్ ని రిపేర్ చేయగలుగుతావు కానీ అనుభవించిన నొప్పిని తగ్గియగలుగుతావు తగ్గియలేవు కదా సరే అక్క మీ టీవీ మీకు రిపేర్ చేస్తా ఆమె కాళ్ళకి నాకు అవసరం పట్టి లేదు కట్టిస్తా. నాకు టీవీ రిపేర్ అవసరం లేదు వద్దా నీ- కదా? నీ- నీ మీ బ్రెయిన్ టీవీ సెట్ అవ్వాలా మీ టీవీ నీ రిపేర్ బ్రెయిన్ చేసినా ఎందుకు కదా, ఇట్లా మీ టీవీ అయిపోతుంది? కట్ చేసినా ఎందుకు మీకు అరగంట దొరకదు. అయిపోతున్నావు నువ్వు ప్రతి ఒక్కరితో మమ్మీతోని అక్కలతోని ప్రతి ఒక్కరితో ఎందుకు అరగంట అవుతున్నావు నువ్వు నేనేం కాలే అక్క నన్ను అట్లా అయిపోయింది నన్ను అట్లా ఫస్ట్ ఉన్న చేసేసింది. బొబ్బు ఎట్లుండే ఇప్పుడున్న బొబ్బు ఎట్లున్నావు నువ్వు ఎందుకు అరగంట అయిపోతున్నావు సోనం మీద ఇట్లా చేయమని ఎవరైనా చెప్తురా నీకు ఏమైనా కోపమా పగ ఉందా ఇదిగో మీ టీవీ అక్క మీ టీవీ చేపించేసాక టీవీ కాదు ఆమె ఎందుకు కొట్టినవు ఎందుకు ఇప్పుడు అది తీసుకొని ఎందుకు కొట్టినావు బ్యాగ్ తీసుకొని ఎందుకు కొట్టినావు అది తగలడంత చోట కళ్ళకి తగిలింది ఇప్పుడు అయితే ఇగో ఇక్కడ తాకింది ఇంకో కనిపిస్తుంది కదా అది అది కొంచెం కింద దాకుంటే సారీ సరే సరే, టీవీ సరే. అంటే రిపేర్ రానక్క, చేస్తా ఇంకోసారి మీ ఇప్పుడు టీవీ ఆమె కన్ను పోయింది అనుకో కన్ను ఎట్లా చేస్తావు చెప్పు సరే అక్క రాని ఇంకోసారి మీ టీవీ ఇట్లా రాను అన్నది సొల్యూషన్ కాదు బాబు వస్తేనే problem అది రాని ఇంకోసారి. మెంటాలిటీ అనేది చేంజ్ చేసుకోవాలి కొంచెం సరే అక్క, కూల్ నేను వస్తేనే పర్సన్ problem లాగా అది. నేను రాని ఇంకోసారి వస్తే నేను ప్రాబ్లం వస్తే అనేది ఎవరు అనలే నీకు నువ్వు మాటికి నేను రాను నేను వస్తే ప్రాబ్లం ఇదే మాట్లాడుతున్నావు అని నువ్వు చేసింది ఏంది నీ ప్రాబ్లం ఏంది నువ్వు ఎట్లా సాల్వ్ చేయాలన్నది నువ్వు ఆలోచించట్లేదు ఇంకోసారి మీ ఇంటికి రానంటారు కదా. అయ్యో నువ్వు ఇప్పటికీ చాలా కొట్టినావు నువ్వు కాబట్టి నేను నవ్వుకొని ఉన్నా అదే ఇంకొకరు చిన్నగా ఆమెను ఏదైనా ఇంత అంటేనే నేను ఊరుకోను నువ్వు కాబట్టి నేను గమ్మ ఊరుకున్నా నన్ను కూడా మస్తు సార్లు కొట్టింది ఆమె కాబట్టి ఊరుకున్నా వేరే అయితే ఊరుకున్నట్టుంది కాదు ఆమె కూడా కొట్టింది అది అది కలిపి అదే బొగరమ్మ ఆమె తలకు తాకుంటే ఏమైతుండే ఏమైతే ఏడుస్తుండే మరి అది నాకు తలకాయ తాకి నేను చెప్పినా తలకాయకి తాకి హోల్ పడి కుట్లు పడేటి ఏడుస్తుండే కాదు మరి నాకు ఆ తలకాయ తాకింది ఇంత గట్టి తాకింది తెలుసా? ఆ ప్లాస్టిక్ అట్లా కొట్టదామె అంటే ఇప్పుడు నేను పిక్చర్ మీద కొట్టుకుంటాను నేను పిక్చర్ కొట్టినావు కదా నన్ను కొట్టినాను ఏం పిచ్చోళ్ళ మీకు ఇద్దరికైనా పిచ్చి పట్టిందా మీరు కొట్టుకోండి మరి మీరు మీద కొట్టుకొని నేను అవతల పోతా మీరు మీద కొట్టుకోండి ఎవరన్నా ఒకరు ఉంటారు ఇంకొకరు మా దగ్గర మీరు కొట్టుకోండి ఇక పిచ్చోళ్ళ ఏమన్నా పిచ్చి లేచిందా ఇద్దరు తీసుకొని మరి మెంటల్ హాస్పిటల్ వేస్తా నన్ను కొట్టిను నేను ఆమె కొట్టినా, లేదు first mental నేను hospital. కొట్టినా. అట్లా వదిలిపెట్టేది లేదు మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడి అప్పుడు పంపించమంటే పంపిస్తా అంత కోపం ఎందుకు బాబు నీకు అసలు
నేనేం నీ అంత గట్టిగా కుట్టాను. చూపి నడునికి వస్తుందా? అసలు పాపం అనిపించలే కదా బాబు? ఆమెకి అంత గట్టి కొట్టేసిన, నెత్తికి కొట్టేసిన, కాలికి కొట్టేసిన. ఎక్కడ నేర్చుకున్నావు మాటలన్నీ? మరి ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? ఇన్స్టా నన్ను కొట్టమని చెప్తురేమో. నేను కొట్టమని చెప్పాలి అందరు. అవును, అందుకే కదా సుపారీ ఇస్తాను. సుపారీ పైసలు బదులు ఏమో ఇస్తారు, అందుకే అనవసరంగా అసలు అవసరం లేకుండా కొడుతున్నావు అనిపిస్తుంది నాకు. ఇంటికి రాను, మీతో మాట్లాడాను. ఇది ఇవేడే గేమ్ రావా? రావు రావు. ఆయనకి అవే ఎక్కిచ్చిరు బుర్రలా, ఇట్లాను అట్లాను. నేను కరెక్ట్ మాట్లాడతాను, విషయంలో అన్ని కరెక్ట్ మాట్లాడతాను. నువ్వు మాట్లాడుతావు, ఆయన కొడతావు. నాకు నీ పైన కూడా ఏం ఎక్కిడు. నాకేం ఎక్కిస్తాను, నాకేం పట్టింది. నేనేం స్టార్ట్ చేయ, నువ్వే స్టార్ట్ చేస్తావు. మాట్లాడగా చెప్పినప్పుడే ఏంది చెప్తాను. మీ ఇద్దరి మధ్యలో ఉంటే ఓవర్ యాక్షన్ చేసుకుంటా అప్పటి నుంచి కొడుతున్నా. ఈ మనుషుల మీద అసలు కొట్టారమ్మని చెప్తున్నా. ఇదే లాస్ట్ మాట్లాడాను మీతో. సరే మాట్లాడకు, నీతో కాదు మీతో. సరే అందరితో మాట్లాడకు. మాట్లాడుకో వద్దు. పెద్ద పెద్ద డైలాగ్ నేను మాట్లాడదేవి, నేను మాట్లాడపోతే ఊరు అడుక్కోట్లేదు, నీతో మాట్లాడతాం. సరే పోతున్నా. సరే పో. నాకు ఇద్దరిని కలిపి సప్పా సప్పా అటు ఇటు చెంపల మీద వీకాలని. ఎందుకు నన్ను అంతగానం కొట్టిన నేను ఎందుకు మాట్లాడతాను? ఏంది ఇది ఊకే ఎందుకు మాట్లాడుతుంది? మాట్లాడకు. నన్ను తిడతాడు, కొడతాడు, పిచ్చి పిచ్చి మాటలు, రెచ్చిపోయే మాటలు మాట్లాడతారు ఇద్దరికిద్దరు. నన్ను ఎంత టార్చర్ పెట్టినా వాడాలా? కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే అందరు నన్ను కావాలని చేసిలే అనుకుంటారు. ఏం చేసిన నువ్వు అట్లా బిహేవ్ చేస్తున్నావు, అందరు అనుకుంటారు కదా. నేను ఒక్కదాన్ని కదా, అందరు అనుకుంటారు. అని నువ్వు అట్లా చేస్తున్నావు, నువ్వు కావాలని. మరి ఎందుకు అట్లా కావాలని బిహేవ్ చేస్తున్నావు? వస్తువు అంటే పోనీ ఆమెను ఎందుకు కొట్టున్నావు నువ్వు? నాకు నొప్పి లేచిన ఏం లేచినా నేను చూపెట్టద్దు. నాకు నొప్పి లేవు, మాకు నొప్పి లేవు. మాకు శరీరం కాదు, మాకు పెళ్లి కాదు, మాకు తోడు కాదు. మరి ఎందుకు కొట్లాడుకుంటారు? ఎందుకు కొట్లాడుతున్నావు నాతో? సరే కొట్లాడ బాబు, మాట్లాడ కొట్లాడ. ఇప్పుడు ఒకరినొకరు కొట్టుకునేది పోయింది, పోయింది. కొట్లాడు 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 కొట్లాడు. ఎందుకు కొట్లాడు? అవసరం లేదు, కొట్లాడు. ఏ పోరా కొట్లాడమా? ఎందుకు కొట్లాడుతావు? కొట్లాడమా అక్క? ఇక్కడ ఏమైనా కూర్చుందా? కూర్చుంది. కొట్లాడమంటా కొట్లాడమన్నా? చెప్పాలా? కొట్లాడమంటా ఫస్ట్ బాబుకు కటింగ్ చేయాలి. కొట్లాడమంటారా? ఉన్నాయి నాకు తెలిసి 2 కూర్చున్నాయి జుట్టులో. కొట్లాడమంటారా? కొట్లాడమంటారా? వెళ్ళిపోవాలి. కొట్లాడమన్నాను. ఎందుకు కొట్లాడుతా? నాతో కొట్లాడు. సరే ఆపేగా. సారీ నువ్వు కూడా నువ్వు పోయి నీ రూమ్ లో అనుకోపో. టీవీ చూసుకుంటూ అవసరం టీవీ ఎందుకు చూస్తారు? ఎట్లా చూస్తారు? నాకు నిజంగా కొట్టిండు. నిన్ను కొడితే పొడవాలి. నెట్ఫ్లిక్స్ ఉందా? ఉంది. నెట్ఫ్లిక్స్ పెట్టు, సినిమా చూసాం మనం అందరం. ఎట్లా అట్లా చూస్తాం లేక చైతన్ పెట్టు, ఇంకేమైనా పెట్టు. పోయి పడుకోరా అక్క. మేమేదో ఆమె అవసరం చేద్దామన్నాడు. సో మేమైతే కెమెరా పెట్టామన్నమాట. ఎప్పుడంటే అప్పుడు ప్రాంకులు కొట్లాడు. మీరు నిజంగా కొట్లాడుతూనే ఉంటారు, వీడియోలో కొట్లాడుతూనే ఉంటారు. అవసరం అండి ఈ టైంలో ప్రాంకులు. సో మా అక్క పైన ప్రాంక్ చేసాం. బాగా చేసి నిజంగా సీరియస్ సతాయించేస్తున్నారు గైస్ ఇద్దరు చిన్న. కానీ నన్ను నిజంగానే కొట్టిండు. కొట్టినా కావాలని కాదు, కావాలని కొట్టే మనిషి. చిన్నపిల్లలు ఉంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా ఎట్లా కొట్లాడుతారు, పిచ్చి లేస్తుంది. ఆయన చిన్న మొల్లిగా చిన్న సోను జైకి ఏజ్ గ్యాప్ ఉంది, అంత లొల్లులు కావు. బబ్బు వచ్చింది అనుకో, ఇక ఇద్దరు
కథం కొట్లాడే వాడికి. అంతే గైస్ మేము నిజంగా నేను పెట్టిందేమో నాకు. అదైతే రియల్ గుర్తులోనే ఉందంతా. అదంతా గిక్పియాలి ఇట్లా గిక్పిసి రెండు వస్తాయి, రెండు దయాలు పైకి లేసి ఇట్లా జుబ్ జుబ్. ఇంకా ఇలా చూడు తెల్లంటికలు వచ్చేసినాయి. ఆయనకి ఎప్పుడో వచ్చినాయి. నాకు తెల్లెంటికలు విటమిన్స్ తక్కువ వచ్చాయి. సో మీకు ప్రాంక్ నచ్చిందా? నచ్చలే. సో ఇట్లనే వేయాలన్నమాట. నిజంగా వాళ్ళు అనుకో సో ఇట్లనే అక్కడ చేయాలి. నిజంగా ఏడనుకుంది అంటే నేను కొట్టిన కాయలకు కొట్టినా కదా, సో ఆవిడ నిజం అనుకుంది. నిజంగా పగులుడు వేరు, నువ్వు ఆమె కొట్టుడు వేరు. ఆమెను నువ్వు నా కళ్ళ మీద కొడుతున్నావు. సో గాయస్ ఇగో ఇప్పుడు వీళ్ళిద్దరు పంది గడిపు నేను ఏమన్నా అన్నానా? నేను వీడియో తెచ్చి కూడా నన్ను కొడతాడు. ఉంటది. వీళ్ళిద్దరు అట్లా అవుతుంది ఇప్పుడు. సో బాయ్.